నమస్తే, వెల్కమ్ టు దిక్సూచి. ఫిలిప్పైన్స్ లో యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ మరియు ఎమిలియో అగ్నాల్డో కాలేజీలకు ఇండియా నుంచి డైరెక్ట్ ఆథరైజేషన్ కలిగి మరియు సొంత హాస్టల్ కలిగిన సంస్థ షైన్ మెడికో కన్సల్టెన్సీ. పూర్తి వివరాలు తెలియజేయడానికి జె వంశీకృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్, మరియు కోటేశ్వరరావు విజయవాడ బ్రాంచ్ ఇన్ఛార్జ్, శివరామకృష్ణ గుంటూరు బ్రాంచ్ ఇన్ఛార్జ్లు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కాలేజీకి సంబంధించిన ఏవీను చూద్దాం. చక్కటి ఏవి చూసాం. అయితే వంశీ గారు మీరు చెప్పండి, ఫిలిప్పీన్స్లో ఏ కాలేజెస్తో చేస్తున్నారు, వాటి యొక్క ప్రత్యేకత ఏంటండి? మా షైన్ మెడికో కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 2011లో స్థాపించబడిందండి. 2013 నుంచి కూడా మేము యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్త్ సిస్టమ్ డెల్టా అనేది అండ్ దెన్ ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ అని ఈ రెండు కాలేజ్ కూడా చేయడం జరుగుతుందండి. ఒకటి వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్త్ సిస్టమ్ డెల్టా వచ్చేసి లాస్మినా సిటీలో ఉందండి. అదేవిధంగా ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ వచ్చేసి ఏదైతే ఫిలిప్పీన్స్ యొక్క క్యాపిటల్ సిటీ ఉందో మనీలా అని, ఆ మనీలా సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉందండి. రెండు కాలేజెస్ కూడా మంచి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ అండి. టాప్ 7 యూనివర్సిటీస్, టాప్ 7 మెడికల్ కాలేజ్లో ఈ కాలేజ్ కూడా ఖచ్చితంగా ఉంటాయండి. అండ్ అక్కడ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్స్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, లేదంటే మన ఇండియన్ క్యాంటీన్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా సెటప్ చేయడం అనేది జరిగిందండి. శివ గారు మీరు చెప్పండి, ఫిలిప్పీన్స్లో చాలా కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. మరి ఈ యూనివర్సిటీస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మెయిన్గా ఈ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటేనండి, క్యాపిటల్ సిటీ మనీలాలో ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ చూసుకోవాలండి. మెయిన్ మనం ఇప్పుడు అంత దూరం వెళ్తుంది కారణం ఏంటంటే మెయిన్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నాం అనమాట. కాబట్టి మంచి ఎడ్యుకేషన్ ఉన్న యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇండియాలో ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మనకి ఉంటుంది. కాబట్టి మంచి యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకొని రావడం అనేది ఒక ప్లస్ అడ్వాంటేజ్ అండి. మరి ఈ మీ యూనివర్సిటీ క్యాంపస్లో మీరు ఎటువంటి సర్వీసులు ఇస్తున్నారు స్టూడెంట్స్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను వంశీకృష్ణ ఇన్ పర్సన్గా ఆల్మోస్ట్ 2016 జనవరి 4 నుంచి కూడా నేను అక్కడే ఉండటం జరుగుతుందండి. అంటే దగ్గరగా ఆల్మోస్ట్ 5 years నుంచి కూడా నేను అక్కడే ఉండి స్టూడెంట్కి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మా కన్సల్టెన్సీ తరపున ఇన్సైడ్ క్యాంపస్లోనే మా సొంత హాస్టల్ అనేది, తర్వాత సొంత క్యాంటీన్ అనేది, అండ్ ఇన్సైడ్ క్యాంపస్, ఇన్ క్యాంపస్ ప్రిమిసెస్లోనే ఆఫీస్ అనేది కూడా సెటప్ చేయడం జరిగిందండి. ఈ 5 సంవత్సరాలుగా కూడా పిల్లలకి ఎలాంటి సౌకర్యం అయినా సరే, ఎలాంటి ప్రాసెస్ అయినా సరే, ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మేము వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సాల్వ్ చేయడానికి రిప్రజెంటేటివ్గా మేము అక్కడే ఉంటామండి. నేనే కాదు, నాతో పాటు నా తోటి స్టాఫ్ కూడా, అంటే అక్కడ లోకల్ స్టాఫ్, ఫిలిపినో స్టాఫ్ కూడా నాకు తోడుగా అక్కడ ఉండి వాళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తూ అన్ని విధాల సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అయితే మీ మెస్లో ఇక్కడి నుంచి వెళ్తున్న పిల్లలకి ఇండియన్ ఫుడ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? అండి, 100% అండి. మేము ఇక్కడ నుంచి, అంటే మా వరంగల్ నుంచి ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నాయో ఆ ఫ్యామిలీస్ని ఇక్కడ నుంచి ఫిలిప్పీన్స్ తీసుకెళ్ళి అక్కడ క్యాంటీన్స్ కూడా సెట్ చేయడం జరిగిందండి. వాళ్ళు 3 times ఇన్ ఎ డే, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, ఈవినింగ్ డిన్నర్ కానీ, ఎవ్రీథింగ్ టైం టు టైం అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అది కూడా ప్యూర్లీ ఇండియన్ ఫుడ్, ప్యూర్లీ సౌత్ ఇండియన్ ఫుడ్. అంటే ఆ ఫిలిప్పీన్స్ ఏదైతే ఉందో, ఫిలిప్పీన్స్లో కూడా పూర్తిగా వాళ్ళు కూడా రైస్ అనేది తింటారండి. రైస్ అనేది వాళ్ళు కూడా తింటూ ఉండటం వల్ల రైస్ అనేది మనకు విడిగా దొరుకుతూనే ఉంటుంది. మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా అన్ని రకాలుగా దొరుకుతూ ఉంటాం. మనం కూడా అన్ని రకాలుగా ప్రొవైడ్ చేయటం, ఇండియన్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉంటాయో అవి దొరకని పరిస్థితుల్లో ఇండియా నుంచి మనం తీసుకొచ్చి ప్రొవైడ్ చేసి పిల్లలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము ఎవ్రీథింగ్ కూడా టైం టు టైం అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అయితే వంశీ గారు, మీ కన్సల్టెన్సీకి వేరే కన్సల్టెన్సీకి ఎందుకంత ఫీజ్ డిఫరెన్స్ ఉంది? అలాగే ప్రాసెసింగ్ చార్జెస్ కూడా చాలా తేడా ఉంది. వేరే కన్సల్టెన్సీకి మా కన్సల్టెన్సీకి ఫీజు యొక్క డిఫరెన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏమీ లేదండి.
ఎవరైతే ఏ కన్సల్టెన్సీ అయినా మాది కానివ్వండి బయట వేరే కన్సల్ట్ ఎవరైనా సరే ఒక ప్రాపర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ సెటప్ అనేది ఉండేటప్పుడు ఖచ్చితంగా రూపాయి అనేది ఎక్కువ తీసుకుంటారండి. కొన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు అసలు నాకు తెలిసి మన వరల్డ్ మ్యాప్లో ఫిలిప్పైన్స్ అనేది ఎక్కడుందో కూడా వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు ఫిలిప్పైన్స్ అడ్మిషన్ చేస్తారు. చాలామంది ఏజెంట్స్ ఏం చేస్తున్నారు, ఆ కాలేజ్కి అడ్మిషన్ చేస్తున్నారు, అక్కడ కనీసం డ్రాప్ చేసి కూడా రావట్లేదు. కొన్ని కన్సల్టెన్సీస్ అయితే అలా డ్రాప్ చేసి వచ్చేస్తున్నాయి. వాళ్ళకి అక్కడ అసలు ఏముంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అక్కడ ఫ్యాకల్టీ అనేది ఎలా ఉంటుంది, తర్వాత అసలు ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, పిల్లలకు సరిగ్గా అందుతుందా లేదా అనేది ఇవన్నీ ఏం పట్టించుకోరండి. ఏదో డబ్బుల కోసం అని చెప్పేసి వాళ్ళు స్టూడెంట్స్ని తీసుకొని అక్కడ వదిలేసి రావడం జరుగుతుందండి. మేము అలా కాదండి, మేము అక్కడే ఉండి నాతో పాటు నా టీం కానివ్వండి, మెస్కి సంబంధించిన హరిబాబు గారు కానివ్వండి, తర్వాత మా స్టాఫ్కి సంబంధించి అంటే మా వీసాస్ ఎన్రోల్మెంట్స్ అన్నీ చేయడానికి మాతో పాటు ఉండే మా స్టాఫ్ కానివ్వండి, అండ్ ఇన్ పర్సన్గా నేను అక్కడ ఉండి నేను సర్వీస్ చేయడం కానీ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఇచ్చారు. వాళ్ళు జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు పాస్ అయ్యి బయటకు వచ్చిన దాకా కూడా మేము అన్ని రకాలుగా సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇది అంటే ఈ రోజు మేము చెప్తున్న మాట కాదండి, దగ్గరగా గత 2013 నుంచి కూడా మేము అక్కడే ఉండి మేము 100% సర్వీస్ అనేది మేము ఎఫోర్ట్ పెట్టి సర్వీస్ చేస్తున్నామండి. ఈ రోజు వరకు కూడా మేము యూనివర్సిటీ ఆఫ్ పెర్ఫెక్షన్ అనే కాలేజ్ దగ్గర నుంచి, తర్వాత ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ దగ్గర నుంచి దగ్గరగా ఆల్మోస్ట్ 2000 పైచిలకు స్టూడెంట్స్ని గ్రాడ్యుయేట్ జరిగిందండి. వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత మన ఇండియన్ లోకల్ ఎగ్జామ్, మన ఇండియన్ లైసెన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో వాళ్ళు అది ఫినిష్ చేసుకొని సక్సెస్ఫుల్గా చాలా పెద్ద రిప్యూటెడ్ హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్గా ప్రాక్టీస్ చేయడం అనేది కూడా జరుగుతుందండి. మీరు ఒకసారి కాలేజ్ జాయిన్ అవుతున్నారంటే ఆ కన్సల్టెన్సీ ఏంటి, వాళ్ళు అంతకుముందు వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అది ప్రతి ఒక్కటి ఖచ్చితంగా చూసుకోండి. ఒక 50,000 తగ్గిస్తున్నారు, ఒక 60,000 తగ్గిస్తున్నారు అని చెప్పారంటే కనుక వాళ్ళు ఏదో లాభం ఉండబట్టి వాళ్ళు చేస్తారండి. అంటే సీరియస్లీ మనం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే మనం బిజినెస్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం బిజినెస్తో పాటు సర్వీస్ చేస్తున్నాం. ఆ సర్వీస్ అనేది 100% ఎఫర్ట్తో 100% రిలయబిలిటీతో మేము చేస్తున్నామండి. ఒక్కసారి ఏ కన్సల్టెన్సీ జాయిన్ అయినా, ఏ కాలేజ్ జాయిన్ అయినా, ఎప్పుడైనా సరే మీరు ఒక రైట్ కంట్రీ చూస్ చేసుకోండి, రైట్ కాలేజ్ చేసుకోండి, అండ్ విత్ రైట్ కన్సల్టెన్సీ చూస్ చేసుకోండి. వంశీ గారు మీ ఆన్సర్ నచ్చింది నాకు. బిజినెస్ కాకుండా సర్వీస్ లాగా చూడాలి అన్నారు. సో చాలా మంది కన్సల్టెన్సీస్ ఒక బిజినెస్ లాగా చేస్తున్నాయి. అంటే అడ్మినిస్ట్రేషన్ టైంలో తక్కువ ఫీజు చెప్తున్నారు, అబ్రాడ్ వెళ్ళాక ఫీజుని పెంచేస్తున్నారు. దీనికి మీ సమాధానం? ఏం లేదండి, మనం చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కాలేజ్ ఫస్ట్ మనం కంట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఆ తర్వాత ఒక కాలేజీ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ కాలేజీకి మన పలానా కన్సల్టెంట్కి, ఈవెన్ మా షైన్ కానివ్వండి, ఇంకో కన్సల్టెంట్ కూడా కానివ్వండి, వీళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అడ్మిషన్ లెటర్కి అప్లై చేసే టైంలో ఆ కాలేజీ ఏదైతే ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా స్టూడెంట్కి మెయిల్ చేయడం జరిగిద్దండి. వాళ్ళ అడ్మిషన్ లెటర్తో పాటు కూడా వాళ్ళు ఫీ స్ట్రక్చర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఏదైతే ఫీ స్ట్రక్చర్ ప్రిస్క్రైబ్ చేస్తారో, ఏదైతే ఫీ స్ట్రక్చర్ కాంట్రాక్ట్ ఇస్తారో దాని ప్రకారమే మీరు పే చేసుకోవాలి. అంటే కన్సల్టెన్సీ చెప్పిన కన్సల్టెన్సీ ఫీజు ఏదైతే ఉందో అది నిజమా కాదనేది 1-4 సార్లు మీరు ఈ విధంగా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే అక్కడ చదువుకొని వచ్చిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ రిఫరెన్స్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం జరుగుతుందండి. వాళ్ళని కూడా ఒకసారి మీరు కన్వే చేసుకోవచ్చు. అండ్ ద సేమ్ టైం కాలేజ్ సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి, అండ్ కాలేజ్ సంబంధించిన అంటే ఈ సోషల్ మీడియా అనేవి కూడా సోషల్ మీడియా సిస్టమ్స్ కూడా ఉంటాయి, అందులో కూడా మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు అండి. రైట్. అయితే శివ గారు, ఫిలిప్పీన్స్లో తక్కువ బడ్జెట్ కాలేజెస్ కూడా ఉన్నాయి, మరి మీ కాలేజ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటారు? దానికి మీ సమాధానం? యాక్చువల్గా మేడం, ఫిలిప్పీన్స్లో ఆల్మోస్ట్ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క ఫీ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తుంది. కానీ ఏంటంటే అక్కడ యూనివర్సిటీలో మనం ముందు జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ నుంచి ఓల్డ్ బ్యాచ్ అనేది బయటకు వచ్చిందా రాలేదా, అక్కడ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఎంసీఏ క్లియర్ చేసుకున్నారు, ప్లస్ ఇండియా వచ్చిన తర్వాత ఎంతమంది ఇప్పుడు హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నారు అనేది బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలండి. యూనివర్సిటీ ఫీజు తక్కువ ఉందని జాయిన్ అయితే ఫైనల్గా వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే లెక్చరర్స్ కానివ్వండి, అక్కడ యూనివర్సిటీ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగుండాలండి. కాబట్టి తక్కువ యూనివర్సిటీలో ఉంటే నాకు తెలిసి అయితే ఫ్యాకల్టీ ఉండకపోవచ్చు, ప్లస్ అక్కడ రైట్ మనకు సబ్జెక్ట్ రాదండి. కాబట్టి ఫీజు గురించి కాకుండా మెయిన్ మనం వెళ్ళేది సబ్జెక్ట్ కోసం. కాబట్టి ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని అక్కడ కంప్లీట్ చేసుకొని ఇండియా రావడం అనేది నేను ఇచ్చే సజెషన్ అండి. రైట్. అయితే కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, అసలు నీట్లో క్వాలిఫై కాకుండా అబ్రాడ్లో అడ్మినిస్ట్రేషన్ తీసుకోవచ్చు అంటారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అబ్రాడ్కి వెళ్తున్నారు స్టూడెంట్స్ అనేది? ఓకే, ఎందుకు వెళ్తున్నారు అంటే సరే మన ఇయర్ రికార్డ్స్ చూద్దాం. అంటే గణాంకాలు చూసుకుంటే 50,50,000 ఇయర్ ఆల్ ఇండియాలో నీట్ కోసం అపేర్ అయ్యారు. అంటే ఆస్పిరెంట్స్ 50,50,000 ఉంటే అందులో 8,70,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అందులో మనకి ఇండియాలో అవైలబుల్ ఉన్న సీట్స్ టోటల్ ఇండియా వైడ్ 83,000. చాలా తక్కువ. ఎంత డిఫరెన్స్ అంటే, ఎంత హ్యూజ్ డిఫరెన్స్ ఉందంటే, అంటే క్వాలిఫై కాకుండా రాసిన వాళ్ళ దగ్గర చూసుకుంటే 15 lakhs ఉంటే, క్వాలిఫై అయిన వాళ్ళు 87 lakhs ఉంటే ఉన్నది 10% కూడా లేదు. అంటే అంత హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అబ్రాడ్ ఎడ్యుకేషన్కి మన వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. ఎందుకు అబ్రాడ్ ఎడ్యుకేషన్? అగైన్ అంటే ఫీజు
ఫీజు అంటే అఫోర్డబిలిటీ, ఎక్కడ తక్కువ ఫీజు ఉంటే అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఉందా లేదా, ఉంది అనుకుంటే అలాంటి ఆప్షన్స్లో మనకు చాలా కంట్రీస్ ఇండియాలో వాళ్ళు ఆఫర్ చేయటము, మన వాళ్ళు ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళటం జరుగుతుంది చాలా ఇయర్స్గా. అంటే మనం రికార్డ్ చూసుకుంటే 50-60 ఇయర్స్గా కూడా అబ్రాడ్ ఎడ్యుకేషన్కి మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్తూనే ఉన్నారు. ఫిలిప్పైన్స్ ఇటీవల కాలంలో చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా, అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిపితే 50% అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు 50% అండ్ అబౌవ్ కేవలం ఫిలిప్పైన్స్కి వెళ్తున్నారు. ఎందుకు ఫిలిప్పైన్స్కి వెళ్తున్నారు అగైన్ అంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, సో లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకపోవటం కానీ, సో మిగతా చోట్ల రష్యాకి వెళ్ళినా కానీ, సో యుక్రెయిన్ వెళ్ళినా కానీ, జర్మనీ, పోలాండ్ అట్లా యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినా అక్కడ లోకల్ లాంగ్వేజ్ బ్యారియర్స్. ఇక్కడ ఏంటంటే ఫిలిప్పైన్స్లో ఆల్మోస్ట్ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. సేమ్ ఇండియన్ కల్చర్ ఉంటుంది, ఇండియన్ వాతావరణమే ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఈజీ వే ఆఫ్ ఇదన్నమాట. చాలా కాలేజెస్ ఉన్నాయి, చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాయి. అంటే మనకి చాలా వరకు ఏంటంటే మనం ఇంకొక 10% ఓవరాల్గా చూస్తే ఒక ఇయర్లీ ఇంకో 10,000 మెంబర్స్ ఇండియా నుంచి అబ్రాడ్కి వెళ్తున్నారు. అందులో 5,000 దాకా ఫిలిప్పైన్స్నే చూస్ చేసుకుంటున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద. దానికి ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందో ఆ కాలేజెస్ అనేది రన్ అవటం మొదలవుతుంది. దానికి సర్వీస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇప్పుడు మన ఫిలిప్పైన్స్లో చాలా కాలేజెస్ ఉన్నాయి. ఎందుకు మేము 2013 నుంచి ఎక్కువ స్టూడెంట్స్ పంపగలుగుతున్నాం అంటే క్వాలిటీ ఇస్తున్నాం, సర్వీస్ ఇస్తున్నాం. మన కన్సల్టెన్సీ కూడా లోకల్ అక్కడ ఫిలిప్పైన్స్లో సొంత ఆఫీసులు అంటూ లేదు. మాకు ఫిలిప్పైన్స్లో సొంత ఆఫీస్ ఉంది, సొంత హాస్టల్ ఉంది. టోటల్ 24/7 మా సర్వీసెస్ అక్కడ ఉన్నాయి. సో మా టీం మొత్తం అక్కడ ఉంటుంది. సో ఒక రోజని కాదు, టోటల్గా అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి కాలేజీలో ఉండి కాలేజ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ వరకు టోటల్ సర్వీస్ అందిస్తున్నారు అనమాట. అందువల్ల ఏంటంటే ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్ని గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చే ఫెసిలిటీస్లో మేము అకామిడేట్ చేస్తున్నాం. సో ఇంకా వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ ఇప్పుడు వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యే సమయంలో ఇప్పుడు ఇంతకుముందు MCA ఉండేది, ఇప్పుడు దాంట్లో నేషనల్ మెడికల్ టెస్ట్ ఇది ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ అని వస్తుంది. ఎక్కడి నుంచి ఇండియాలో చదివినా బయట చదివినా అందరూ కూడా ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఇంతకుముందు అంటే MCA మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే ఉండేది. అప్పుడు మన వాళ్ళకి ఇండియాలో ఉండే వాళ్ళకి డిఫరెన్స్ ఉండేది. ఇండియాలో ఉండే వాళ్ళు రాయాల్సిన అవసరం ఉండేది కాదు, ఓన్లీ బయటకు వెళ్ళిన వాళ్ళు రాయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ డిఫరెన్స్ లేదు. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న చోట ఎక్కడ చదివినా సరే సేమ్. సో మనం కాస్ట్ వైజ్ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇప్పుడు మనకి ఏ కేటగిరీ సీట్ వదిలేస్తే B కేటగిరీ సీట్ అనేది సామాన్య మానవ జనాలకి అందుబాటులో లేని విషయం. ఇప్పుడు 45 లక్షలు కదా ఏదండి బి కేటగిరీ? B కేటగిరీ 60 లక్షల వరకు వస్తుంది. సో C కేటగిరీ వచ్చేప్పటికి 1 crore 1 crore దాటిపోతుంది. సో ఆ దాంట్లో మామూలు జనాలు సామాన్య వ్యక్తి వాళ్ళ కొడుకుని పిల్లల్ని డాక్టర్ చేయాలంటే అది వేరే చోట ఇంపాసిబుల్. అబ్రాడ్ ఎడ్యుకేషన్ వచ్చింది. సో దాన్ని అబ్రాడ్ కంట్రీస్ అన్నీ కూడా క్యాష్ చేసుకుంటూ అంటే వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ సో చాలా కంట్రీస్ ఉన్నాయి. అందులో ఫిలిప్పైన్స్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ కంట్రీ. సో వెళ్ళడానికి ఇప్పుడు ఇబ్బందులు ఏమి లేవు. ఎవరైనా సరే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవచ్చు తక్కువ కాస్ట్తో. చూస్తే ఇక్కడ 30 లక్షల్లో ఫుడ్ అండ్ అకామిడేషన్తో కలిపి టోటల్ కాస్ట్ మన వాళ్ళ కెరియర్ బిల్డ్ అయిపోతుంది. ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి చాలా సింపుల్ బడ్జెట్తో సో ఇయర్లీ కట్టుకున్నా సరే అతనికి పెద్ద బర్డెన్ ఉండదు. ఇక్కడ అనుకోండి B కార్డ్లో ఒకటేసారి కట్టాలి లేదా 2 times కట్టాలి, అది ఎఫర్ట్ చేయలేరు. ఇక్కడ ఆ ఫెసిలిటీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. కొన్నిసార్లు వాళ్ళకి ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇన్స్టాల్మెంట్ వైజ్ ఉంది. ఇవన్నీ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇన్స్టాల్మెంట్ వైజ్ కూడా ఉందా? దీని గురించి మరింత తెలుసుకునే ముందు బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు దిక్సూచి. కాలేజ్కి సంబంధించి మరో ఏవి చూద్దామండి. ఏవి ప్లీజ్. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మన ఎన్వైర్న్మెంట్ సేమ్ మన ఇండియాలో ఎలాగుంటుందో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సేమ్ క్లైమేట్ ఉంటుంది. నేను చాలా కంట్రీస్ కనుక్కున్నాను అండ్ ఫిలిప్పైన్స్ ఇస్ ద బెస్ట్ అని తెలిసి ఐ కేమ్ హియర్. ఏదో అనుకున్నాను ఫిలిప్పైన్స్లో ఏంటి అని, కానీ ఇక్కడికి వచ్చి చూసిన స్టడీ అంతా బాగానే ఉంది. ఇంకా క్లాసెస్కి వెళ్తే మనకి స్మాల్ గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి.
ఫిలిప్పీన్స్ ఇస్ ద థర్డ్ మోస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి ఇక్కడ మనకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అసలు ఉండదు. ఫిలిప్పీన్స్లో మొత్తం 42 కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్. మన ఇండియన్స్ని యాక్సెప్ట్ చేసే కాలేజెస్లో దాంట్లో టాప్ 5లో నేను చదివే కాలేజ్ ఉంది ఎమిలియో. ఎస్పెషల్లీ మన సౌత్ ఫుడ్ అయితే చాలా దొరుకుతుంది. అండ్ మన అకామిడేషన్ అయితే ఇంకా మనం బయట అయినా ఉండొచ్చు, ఈవెన్ కాలేజ్ కూడా మనకి మంచి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా మన కన్సల్టెన్సీ వాళ్ళు కూడా మంచి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ మన ఇండియన్ క్యాంటీన్స్ ఉన్నాయి, షైన్ క్యాంటీన్ కానీ, తర్వాత కాలేజ్ వాళ్ళు కాలేజ్లోనే మన క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. స్టూడెంట్స్కి టీచర్స్కి ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది. మన ఇండియాలో లాగానే స్టడీస్కి ఇక్కడ చాలా ప్రియారిటీ ఇస్తారు అందరూ. ఫిలిప్పీన్స్లో అన్ని కాలేజ్తో కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది, టెక్నికల్ రీసెర్చ్ సెంటర్ ఉంది, రేడియాలజీ సెంటర్, అనాటమీ ల్యాబ్స్. అయితే డెడ్ బాడీ పర్ లిమిట్ 8 స్టూడెంట్స్ ఒక డెడ్ బాడీకి ఏ ఇతర కాలేజీల్లో చూసింది లేదు. నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ ఇస్ ద బెస్ట్. ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. రైట్, నైస్. ఏవి స్టూడెంట్స్ చాలా సాటిస్ఫైడ్గా కనిపిస్తున్నారు. అదే కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, మరి నీట్ క్వాలిఫై కాని వాళ్ళ పరిస్థితి ఏంటి? లాంగ్ టర్మ్ కోచింగ్ అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను చాలా ఇయర్స్గా కూడా లాంగ్ టర్మ్కి వెళ్ళే విద్యార్థులని అంటే చాలా దగ్గరగా పరిశీలించడం జరిగింది. సపోజ్ ఒక 100 మంది లాంగ్ టర్మ్కి వెళ్ళారనుకోండి, పాస్ పర్సెంటేజ్ అంటే వాళ్ళు నెక్స్ట్ ఏ కేటగిరీ అంటే లాంగ్ టర్మ్కి వెళ్ళేది ఏ కేటగిరీ కోసం, ఏ కేటగిరీకి అందుబాటులోకి వచ్చేది 5% కూడా అట్లే ఉండట్లేదు. అంటే ఇయర్స్ కూడా 1, 2, 3 ఇయర్స్ కూడా అట్లా లాంగ్ టర్మ్కి వెళ్ళిన వాళ్ళని చూశాను. సో లాంగ్ టర్మ్ అనేది అంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి, 400 మార్క్స్ అట్లా వచ్చేసి ఏ కేటగిరీ కావాలనుకున్న వాళ్ళకి కొంతవరకు దానికి ట్రై చేయొచ్చు. కానీ జనరల్గా అయితే లాంగ్ టర్మ్ అనేది టైం వేస్ట్ పని అండి. సో దానికి బదులు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ తీసుకొని బయటకు వెళ్ళటమే బెటర్. సో ఒకవేళ నీట్లో క్వాలిఫై కాకపోతే అవకాశాలు లేవా, నీట్ క్వాలిఫై కాని వాళ్ళు చదువుకోవడానికి ఛాన్సే లేదా అంటే ఎస్, యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. సో మన ఇండియాకి నుంచి వెళ్ళి బయటకి చదువుకొని మళ్ళీ ఇండియాలోకి వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే కనుక నీట్ క్వాలిఫై అవ్వడం అనేది కంపల్సరీ. అంటే ఒకవేళ బయటకు వెళ్ళి అక్కడి నుంచి చదువుకొని యూఎస్కి వెళ్ళిపోయారు, యూకేకి వెళ్ళిపోయారు అనుకుంటే అవసరం లేదు. ఆ కండిషన్ స్టూడెంట్స్ అగ్రీడ్ అయితే అది ఒకటి చేయొచ్చు. రెండోది అంటే ఫిలిప్పీన్స్ వరకు చూసుకుంటే బిఎస్ఎన్ఏ ప్రోగ్రామ్ 1.5 year 2 years ఉంది. అది అయ్యే లోపల కూడా క్వాలిఫై అయితే ఎండి ప్రోగ్రామ్ జాయిన్ అయిపోయి వాళ్ళు చేసుకోవచ్చు. అందువల్ల ఈ 2 ఆప్షన్స్లో కూడా వాళ్ళు నీట్ క్వాలిఫై కాని వాళ్ళకి ఈ ఛాన్సెస్ని తీసుకొని ఫర్దర్గా వాళ్ళు ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో నీట్ క్వాలిఫై అవ్వాలి అవసరం లేదు, అవ్వని వాళ్ళకి కూడా ఫిలిప్పీన్స్ లో మాత్రం అబ్రాడ్ లో చదువుకునే ఛాన్స్ ఉందని మీరు అంటున్నారు, రైట్? అయితే శివకుమార్ గారు మీరు చెప్పండి, స్టూడెంట్ పేరెంట్స్ చాలా భయపడుతుంటారు ఆడపిల్లల విషయంలో పంపించడానికి. సో మీ కాలేజెస్లో గర్ల్స్ సెక్యూరిటీ ఎంత మేర ఉంటుంది? ఇప్పుడు కూడా ఏవీలో చూసాము, గర్ల్స్ చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా కనిపించారు. సో దీనికి మీరేం చెప్తారు? అవునండి, అబ్రాడ్ వెళ్ళే ప్రతి పేరెంట్కి కూడా పంపించే పేరెంట్కి చాలా డౌట్స్ ఉంటాయి అక్కడ సెక్యూరిటీ పరంగా. మెయిన్గా అక్కడ ఏంటంటే ఫిలిప్పీన్స్ అనేది చాలా ఫ్రెండ్లీ కంట్రీ అండి, అక్కడ లోకల్ పీపుల్ కూడా చాలా బాగుంటారు. ప్లస్ ఏంటంటే అక్కడికి మనం వెళ్ళిన తర్వాత ఇన్సైడ్ ది క్యాంపస్లో మనకి హాస్టల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్స్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్సైడ్ ది క్యాంపస్లో ఉంటారు. ప్రతి క్యాంపస్లో కూడా మనకి కర్ఫ్యూ టైమింగ్ అనేది ఉంటుందండి. కాబట్టి స్టూడెంట్స్ ఇన్సైడ్ ది క్యాంపస్లో ఉండటం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఒకటి. ప్లస్ ఇంకోటి గర్ల్ సెక్యూరిటీ పరంగా ఏంటంటే ఫిలిప్పీన్స్ అనేది మోస్ట్లీ ఫిమేల్ డామినేటింగ్ కంట్రీ అండి. కాబట్టి అక్కడ ప్రతి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ దగ్గర బరంగైస్ ఉంటాయి, లోకల్ పీపుల్ నుంచి మనకి ఎప్పుడు సెక్యూరిటీ ఉంటుంది. ప్లస్ ఇన్సైడ్ ది క్యాంపస్లో మనకి ఎప్పుడు చూసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి పేరెంట్స్ ఎటువంటి భయపడాల్సిన పని లేదండి. రైట్, కాలర్ తీసుకుందామండి. శ్రీనివాస్ గారు ఉన్నారు లైన్లో. హలో శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్తే అండి, అడగండి, మీ డౌట్ ఏంటో అడగండి. అది నమస్కారం సార్, నా పేరు శ్రీనాథ్, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. నేను మొత్తం ఇంటర్మీడియట్ లో పరిస్థితి కంప్లీట్ చేశాను. నీట్ క్వాలిఫై అయ్యిందండి. ఫిలిప్పీన్స్ నేను రావడం ఎవరికో ఒకవేళ ఫిలిప్పీన్స్ వస్తే అది నాకు కొద్దిగా ఓపెన్ నేను చదివాను కాబట్టి నాకు ఏమన్నా ఇబ్బంది అవుతుంది సార్. కొంచెం వాయిస్ క్లారిటీగా లేదు. నీట్ క్వాలిఫై అవ్వలేదు, సో అదేమైనా ఇబ్బంది అవుద్దా ఓవరాల్? ఆయన పేరేమన్నారు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు,
మీరు నీట్ క్వాలిఫై కాలేదన్నారు, అంటే యాక్చువల్గా మీరు బయటకు వెళ్ళి చదువుకోవాలంటే క్వాలిఫై అవ్వాలి. కాకపోతే ఫిలిప్పైన్స్ వెళ్ళి చదువుకోవడానికి ఆప్షన్ ఉంది. మీరు బీఎస్ కంప్లీట్ అయ్యే లోపల మీరు నీట్ క్వాలిఫై అవ్వచ్చు. దానికి సంబంధించిన వివరాలు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మాకు పర్సనల్గా కాల్ చేయండి, మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మనం మూవ్ ఆన్ అవ్వచ్చండి. రైట్, వంశీ గారు మీరు చెప్పండి. ఫిలిప్పీన్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదనేసి దాని సర్టిఫికేట్కి వాల్యూ లేదని అంటారు, ఎందుకని? అది ఇట్స్ ప్యూర్లీ ఇట్స్ ఫాల్స్ స్టేట్మెంట్ అండి. అంటే తెలిసి తెలియక చాలామంది కన్సల్టెన్సీ కానివ్వండి, వాళ్ళు కానీ వీళ్ళు కానివ్వండి, వేరే కంట్రీస్ని వేరే కాలేజ్ని హైప్ చేయడం కోసం అని దాన్ని ముందు తీసుకురావడం కోసం అని చెప్పేసి ఇట్లాంటి రూమర్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం పెద్దగా నమ్మాల్సిన అవసరం లేదు. ఈరోజు మన దగ్గర ఇంటర్నెట్ అనేది ఇంత ఇన్ఫర్మేషన్, వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ మన చేతిలో మనకు దొరుకుతూ ఉంది. మొబైల్స్లో కానీ అంటే గూగుల్లో కానీ అందులో కానీ జస్ట్ ఆ కాలేజ్ గురించి కానీ ఆ కంట్రీ గురించి కానీ మనం సెర్చ్ చేస్తే చాలు మనకు వస్తుంది అసలు ఆ కంట్రీలో ఎలా ఉంటుంది, సేఫ్టీ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటి క్లారిటీగా. ఇంకో విషయం ఏంటంటే మన ఏషియన్ కంట్రీస్లో, అది సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఉన్న ఏదైతే కాంబోడియా కానీ, ఇండోనేషియా కానీ, ఫిలిప్పైన్స్ కానీ ఇవి ఉన్న కంట్రీస్లో అన్ని కంట్రీస్లో కల్లా ఫిలిప్పైన్స్ అనేది ది బెస్ట్ కంట్రీ. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ కూడా 90% అనేది అక్కడ పీపుల్ అనేది ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ప్యూర్లీ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమే ఫాలో అవుతున్నారు. అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవటం వల్ల ఉండే ఉపయోగాలు ఏంటంటే 50% థియరీ ఉంటే 50% ప్రాక్టికల్ ఉంటుంది. అంటే థియరీ ఎంత ఇంపార్టెంట్, అంతకంటే ఎక్కువ ప్రాక్టికల్ అనేది కూడా ఇంపార్టెంట్. ఈరోజు పిల్లలు ఎవరైతే మన స్టూడెంట్స్ ఎవరైతే ఇండియా నుంచి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి MD ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు కూడా వీళ్ళకి థియరీ అనేది జరుగుతుంది. లాస్ట్ 4th ఇయర్ ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు ఏదైతే నేర్చుకుంటారో అదంతా కూడా ఆ సంబంధించిన సబ్జెక్ట్ అంతా కూడా వీళ్ళు క్లినికల్స్లో అంటే హాస్పిటల్లో వర్క్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, ఒక మేజర్ డిపార్ట్మెంట్ అయితే 45 days, మైనర్ డిపార్ట్మెంట్ అయితే 30 days, ఇట్లా ఫుల్గా వాళ్ళ హాస్పిటల్లో అంటే ఈరోజు మధ్యాహ్నం వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారంటే రేపు ఈవినింగ్ వస్తారంటే ఆల్మోస్ట్ 36 hours వాళ్ళ హాస్పిటల్లో ఒక సోల్జర్లో డ్యూటీ చేస్తారండి. అంటే పేషెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా పేషెంట్ డిశ్చార్జ్ అయిన దాకా కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ అనేది క్లర్క్స్ ఎవరైతే ఉంటారో అంటే ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళే దగ్గర ఉండి అన్నీ చూసుకుంటారు. అలా చూసుకోవడం వల్ల పేషెంట్ ఇంటరాక్షన్ అనేది పెరిగిద్ది. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఈజీగా అసలు ఎట్లా చేయాలి, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన మెడికేషన్ ఎలా వేయాలని ఈజీగా తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ అండి. ఫిలిప్పైన్స్ అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్యూర్లీ US ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతుంది. ఆ US ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎంత స్టాండర్డ్స్తో ఎంత ప్రొఫార్మాతో ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. అంటే దాని గురించి ఎవరో ఏదో నెగిటివ్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదండి. అక్కడ వెళ్ళిన అంతకుముందు వెళ్ళిన ప్రీవియస్ స్టూడెంట్స్ని అడిగినా చెప్తారు. నెంబర్ ఆఫ్ ఈరోజు మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో FMG రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ పాసింగ్ పర్సెంటేజ్ చూసుకున్నా ఆ రిజల్ట్స్ చెప్తాయండి మనకి. అంటే ఆన్ పేపర్గా అంటే వర్క్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది అంతకుముందు ప్రీవియస్ హిస్టరీ చూసుకున్నా సరే మీకు తెలుస్తుందండి. అలాంటి అపోహలు మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫిలిప్పైన్స్ అనేది ది బెస్ట్ ఎడ్యుకేషన్ అండి. అంటే వరల్డ్లోని ది బెస్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో ఎస్పెషల్లీ ఫర్ మెడికల్గా వాళ్ళ దగ్గర ఎంత ఎక్స్పాండెడ్ అండ్ ఎన్లార్జ్డ్ ఎక్విప్మెంటెడ్ అండ్ ఎడ్యుకేషన్ అనేది బాగా ఎక్స్పాండ్ అయి ఉంటుంది. ఈరోజు మీరు ఎక్కడ ఏ కాలేజ్ సెర్చ్ చేసుకున్నా సరే మీకు తెలుస్తుందండి. రైట్, అయితే ఫిలిప్పీన్స్లో ఏ లాంగ్వేజ్ ఉంటుంది? అంటే రష్యా, జార్జియాలో లాగా లాంగ్వేజ్ టెస్ట్ ఇవ్వాల్సి వస్తుందంటారా? లేదండి, ఏదైతే మనం మాట్లాడుకున్నట్టుగా 99.9% అనేది అక్కడ ఉన్న పీపుల్ కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. వాళ్ళ మెథడ్ ఆఫ్ టీచింగ్, వాళ్ళ వే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది మొత్తం కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. దానికి సపరేట్గా మనం వేరే ఎగ్జామ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. ఏదైతే మన చిన్నప్పటి నుంచి ఇక్కడ ఇండియాలో చదువుకునే పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉంటారు. అండ్ ఈవెన్ తెలుగు మీడియంలో చదువుకున్నా సరే వాళ్ళకి ఎంతో కొంత ఇంగ్లీష్ అనేది వచ్చి ఉంటుంది. మన డైలీ లైఫ్లో మనం రెగ్యులర్గానే ఇంగ్లీష్ అనేది మనం వాడుతూ ఉంటాం. అదే ఇంగ్లీష్ అక్కడ సరిపోతుందండి. అదే లాంగ్వేజ్తో వాళ్ళు అక్కడ ప్రిపేర్ అవుతారు, అదే లాంగ్వేజ్ వాళ్ళు నేర్చుకుంటారు. దానికంటే సపరేట్ ఎగ్జామ్ అంటూ ఏమీ ఉండదు, సపరేట్గా అంటూ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. రైట్, అయితే స్టూడెంట్స్ ఫ్యూచర్లో షైన్ అవ్వాలి అంటే షైన్ మెడికో కన్సల్టెన్సీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా స్టూడియోకి వచ్చి ఫిలిప్పీన్స్లో ఎడ్యుకేషన్ గురించి చాలా టిప్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి దిక్సూచి. కీప్ వాచింగ్ ABN.